విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బివి నగరాయులు, పివివి ప్రసాదరావు పట్నాయక్ పాల్గొన్నారు. కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చట్టపరమైన మార్పులు తీసుకురానున్నామని నాయకులు తెలిపారు. కార్డు తీసుకుంటే ఈ నష్టాల నుంచి నాకు వస్తాయి. నేనేదో కొంత ఎంతో పెట్టుబడి పెడుతున్నాను, నువ్వు పడినా బాధపడాలి, నువ్వు పడే బాధ నేను పడుతున్నాను, ఆ నష్టం నీకు వచ్చే నష్టం నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఏదన్నా నష్టపోతే నాకు గవర్నమెంట్ ఇస్తే నాకు సహకరిస్తుంది. బాబు నీకు 11 ఏళ్ళు లేదు కాబట్టి నాకు కౌలు కార్డు ఇస్తాను, సహకరించు అని ప్రాధాన్యపడాలి అతను. ఈలోపు ఏంటంటే అసలు కౌలు కార్డులు అయితే వ్యవసాయం చేయకూడదు. ఈలోపు ఏం చేస్తానంటే నేనంటే ఒకటి నేను కౌలు కార్డు ఉంటే వ్యవసాయం చేస్తాను, లాజ్ ఎందుకంటే నష్టపోతానంటే నీ పక్కన ఉన్నాయని ఏమంటాడంటే నాకు కార్డు ఎక్కలేదు, ఏమంటలేదు, ఆయన 10 బస్తాలు ఎంత డబ్బులు 20,000 ఇస్తానంటున్నాడు, దానికన్నా కొద్దిగా నేను ఇస్తాను, నాకు కార్డు ఎక్కలేదు, నేను వ్యవసాయం చేస్తే పక్కన వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి ఏమవుతుందా, మరలా ఈ కౌలు చేసేటువంటి కష్టాల్లో కానీ సమస్యల్లో కానీ ఐక్యతగా ఉండే పరిస్థితి లేదు. సరే అదొక భాగం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ వ్యవసాయం అనేది ఒక జోదం లాంటి వ్యవసాయం అయింది. ఇప్పుడు ఇటువరకు ఏమవుతుందంటే భూమిని నమ్మినవాడు శరణం అనేటువంటిది పరిస్థితి. ఇటువరకు ఆ సామెత చెప్పుకునే వాళ్ళు భూమిని నమ్మితే భూమి తల్లి నమ్మితే శరణం రాని, కానీ ఇవాళ వ్యవసాయాన్ని నమ్మినవాడు చెడిపోతున్నాడు. ఇది ఒక జోదంలాగా తయారైంది. ఎట్లా జోదంలాగా తయారైందంటే ఇప్పుడు పేకాట ఆడతారు ఒక 5 కలిసి 5 2 1000 రూపాయలు పెట్టి కలిసి ఒకసారి పేకాట ఆడతారు. పేకాట ఆడితే గెలిస్తే ఈ ఎవరి దగ్గర ఉన్నా కానీ పోగైతే మళ్ళీ 1000 ఉండాలి కదా. 5 2 1000 రూపాయలు పెట్టి పేకాట ఆడే